తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోవిడ్-19 సందర్భంగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి జిల్లాలోని గణిత ఉపాధ్యాయులందరికీ బోధనాభ్యసన ప్రక్రియలో సాంకేతిక అంశాలను ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేయడానికి ఆన్లైన్ ద్వారా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో 30 రోజుల శిక్షణా శిబిరము ఏర్పాటు చేయనున్నది. ఈ శిక్షణా శిబిరంలో గణిత బోధనాభ్యసన ప్రక్రియలో పవర్ పాయింట్ ఏ విధంగా ఉపయోగించాలి, డైనమిక్ సాఫ్ట్వేర్ జియోజిబ్రాను ఏ విధంగా ఉపయోగించాలి, మరియు గణిత నిర్మాణాలను రోబో కంపాస్ ద్వారా ఏ విధంగా నిర్మించవచ్చునో మొదలగు అంశాలను తెలియజేయడానికి ఈ శిక్షణా శిబిరము రాష్ట్ర స్థాయి రిసోర్స్ పర్సన్ల చేత ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న గణితోపాధ్యాయుల కంప్యూటర్ శిక్షణ కార్యక్రమానికి నేడు జియోజిబ్రాను పరిచయం చేయడానికి విచ్చేసిన రాష్ట్ర రిసోర్స్ పర్సన్ అయిన శ్రీ టి మహేశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్ గారిని తెలంగాణ గణిత ఫోరం వరంగల్ అర్బన్ జిల్లా శాఖ సాదరంగా ఆహ్వానిస్తుంది. వారు మరి నేటి శిక్షణా కార్యక్రమాన్ని జియోజిబ్రా పరిచయ కార్యక్రమంతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. శైలేంద్ర ఓకే స్టార్టెడ్. ఓకే స్టార్ట్ చేయండి మహేష్ రెడ్డి సార్. వస్తుందా సార్? స్టార్ట్ చేయండి. వచ్చింది. ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు టి మహేశ్వర్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా. ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారణం జియోజిబ్రా ఇంట్రొడక్షన్. జియోజిబ్రాను మనం మ్యాథమెటిక్స్ లో డైనమిక్ మ్యాథమెటిక్స్ టూల్ గా దీని గురించి మనం చెప్పుకుంటుంటాము. దీని యొక్క ఇంట్రొడక్షన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని ట్యూటోరియల్ ని చెప్పడానికి, రికార్డ్ చేయడానికి నేను ఉపయోగిస్తున్న టూల్స్ ఏంటివి అంటే విండోస్ 10 హోమ్ వర్షన్ యూజ్ చేస్తున్న జియోజిబ్రా 5.0 అప్లికేషన్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఇంకా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా నేను ఉపయోగించుకొని ఈ జియోజిబ్రాని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. జియోజిబ్రా అంటే ఏంటి, జియోజిబ్రాలో మనం ఏమేమి ఉంటాయి, ఏం తెలుసుకోవాలి, దాని గురించి ఈరోజు మనకు జస్ట్ ఇంట్రడక్షన్ మాదిరిగా ఒకసారి దాన్ని తెలుసుకొని దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ కానీ లేదా ఫంక్షన్స్ ద్వారా మనం స్లోప్ ఏ విధంగా కనుక్కోవడం, మిగతా అన్ని అంశాలు కూడా తెలుసుకుంటాం. జియోజిబ్రా అంటే ఏంటి, మనం దాని గురించి ఇప్పుడు కొద్దిగా చూడండి. మీరు ఇక్కడ జియోజిబ్రా అనేది ఫ్రీ ఎడ్యుకేషనల్ మ్యాథమెటిక్స్ సాఫ్ట్వేర్ దట్ జాయిన్స్ డైనమిక్ జియోమెట్రీ, ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్. ఇక్కడ చూడండి, జియోమెట్రీ, ఆల్జీబ్రా, దీని నుంచే జియోజిబ్రా వచ్చింది అని మనం ఊహించుకోవచ్చు. ఇది రేఖాగణితం, బీజగణితం, సాంఖ్యాక శాస్త్రం, కలన గణితం మొదలైన విభాగాలలో బోధనాభ్యాసన ప్రక్రియను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుటకు ఉపయోగపడే సాధనంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇది మనం కన్స్ట్రక్షన్ ను ఏ విధంగా చేయాలి, దాని ఫార్మాట్ ఏ విధంగా చేయాలి, మరియు
ప్రొడ్యూస్ ఎ వర్క్ షీట్ యూజింగ్ జియోజిబ్రా. దాన్ని మనం ఏ విధంగా ఉందో కూడా అంటే ఆ వర్క్ షీట్ ని కూడా జియోజిబ్రా సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగించి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది జియోజిబ్రా యొక్క చిన్న మనకు ఉండే అంశాలు. ఇంకా ఇట్ విల్ హెల్ప్ యూ డూ కన్స్ట్రక్షన్స్ ఇంక్లూడింగ్ అంటే ఏమేమి కన్స్ట్రక్షన్ చేయొచ్చు. ఇంతకు ముందు నేను లెఫ్ట్ సైడ్ లో ఇంతకు ముందు చూపించాను. కన్స్ట్రక్షన్ చేయొచ్చు, దాన్ని ఫార్మాట్ చేయొచ్చు అని. ఏమేమి కన్స్ట్రక్షన్ చేయొచ్చు అంటే కొన్ని నేను మీకు చెప్పబోయేటివి. పాయింట్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు, సెగ్మెంట్స్, లైన్స్, పాలిగాన్స్, కోనిక్ సెక్షన్స్ అండ్ ఫంక్షన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. వీటన్నిటిని మనం జియోజిబ్రా ద్వారా ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మనం వాటిని పిల్లలకు చూపిస్తుంటే చాలా ఎంథూజియాజం గా, చాలా పవర్ఫుల్ గా ఫీల్ అయ్యి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జియోజిబ్రా ఇంకేం చేస్తుంది అంటే 2D 3D ఆకృతుల నిర్మాణాలను పలు రేఖాచిత్రాలు గీయడం మరియు విశ్లేషించడం కూడా ఈ జియోజిబ్రా చేస్తుంది. రేఖా గణిత నిర్మాణాలకు సంబంధించిన నిర్మాణాలను వీక్షించడం, స్ప్రెడ్ షీట్లను జియోజిబ్రా విండోతో అనుసంధానించడం చేస్తుంది. ఇంకా మరెన్నో అంశాలను కూడా వివరించడానికి ఇది ఉపయోగపడుతుంది. మరెన్నో అంశాలు అని ఎందుకంటున్నా అంటే చాలా అంశాలు ఉంటాయి జియోజిబ్రాలో. ఆ అంశాలన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే బాగా అవగాహన కలిగి ఇంకా ఈజీగా మీరు వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా ఆ పిల్లలకు చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ జియోజిబ్రా అప్లికేషన్ అనేది విండోస్ లోను, లైనెక్స్ లోను, మ్యాక్ ఓఎస్ మొదలైన అన్ని రకాలైన ఆపరేటింగ్ సిస్టమ్లలో పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ ఓపెన్ సాఫ్ట్వేర్ అంటున్నాం. అంటే మనం దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఓపెన్ సోర్స్, దాంట్లో మార్పులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ లో, ఆ అప్లికేషన్ లో మనకు కొన్ని మార్పులు చేయాలి, నాకు ఇది నచ్చలేదు అంటే కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని కొద్దిగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ మొదలైన ఆపరేటింగ్ సిస్టమ్లతో పనిచేసే మొబైల్ ఫోన్లలో కూడా ఇది పనిచేస్తుంది. ఎంత బాగా ఈ తయారు చేసిందో చూడండి. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, అన్నిట్లోనూ ఇది పనిచేస్తుంది. జియోజిబ్రా ఇంటర్ఫేస్, మనకు జియోజిబ్రా యొక్క ఇంటర్ఫేస్ ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. హౌ టు స్టార్ట్ జియోజిబ్రా. ముందుగా జియోజిబ్రాని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అది నేర్చుకుందాం ఈరోజు. జియోజిబ్రా విండో ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మెనూ బార్ అంటే ఏంటి, టూల్ బార్ అంటే ఏంటి, టూల్ బార్ లో టూల్ వ్యూ ఏ విధంగా ఉంటుంది, గ్రాఫిక్స్ వ్యూ, ఆల్జీబ్రాయిక్ వ్యూ ఏ విధంగా ఉంటుంది, ఇన్పుట్ బార్ అంటే ఏంటి, ఇన్పుట్ బార్ లో మనం ఏవి ఇన్పుట్ చేయాలి, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అవుట్లైన్, ఇంట్రొడక్షన్ టు టూల్ బార్, షో హౌ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్, షో హౌ టు మూవ్ గ్రాఫిక్ వ్యూ, యూజ్ ఆఫ్ స్లైడర్, సేవ్ ది ఫైల్. ఇవి మనం ఈరోజు లెర్నింగ్ ఆబ్జెక్టివ్ గా మనం చెప్పుకోవచ్చు. ముందుగా వేర్ ఈజ్ జియోజిబ్రా. మనం జియోజిబ్రా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. మరి ఎక్కడ ఉంటుంది జియోజిబ్రా? ఆ జియోజిబ్రా ఎక్కడ ఉంటుందో ఒక్కసారి నేను చూపిస్తున్నా చూడండి. జియోజిబ్రా మనం ఒకవేళ డౌన్లోడ్ లేకపోతే ఈ విధంగా మనకు GeoGebra.org అనేది ఆల్రెడీ నేను అక్కడ క్రియేట్ చేసి ఉన్నా కాబట్టి డైరెక్ట్ వచ్చేసింది. గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసినప్పుడు www.geogebra.org టైప్ చేసి ఎంటర్ చేస్తే ఈ విండో మనకు బయట కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, హోమ్ బటన్, న్యూస్ ఫీడ్, రిసోర్సెస్, ప్రొఫైల్ ఈ విధంగా కనిపిస్తున్నాయి. యాప్ డౌన్లోడ్ అని కింద కనిపిస్తుంది. యాప్ డౌన్లోడ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ యాప్ డౌన్లోడ్ ని క్లిక్ చేస్తే ఇక్కడ రకరకాలైన యాప్స్ మనకు కనిపిస్తున్నాయి చూడండి. గ్రాఫిక్ క్యాలిక్యులేటర్, 3D క్యాలిక్యులేటర్, జియోమెట్రీ, జియోజిబ్రా క్లాసిక్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, జియోజిబ్రా క్లాసిక్ 5. ఈ విధంగా మనకు అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ అప్లికేషన్స్ లో మన జియోజిబ్రా మనం స్టార్ట్ చేయాలి అంటే
స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే జియోజిబ్రా క్లాసిక్ 5 ని మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్లాసిక్ 6 అంటే కొద్దిగా అంటే ఎక్కువ ఒత్తిడి కలిగి ఉండేటట్టుగా మనకు కనిపిస్తుంటుంది, ఈజీగా ఉండదు. జియోజిబ్రా క్లాసిక్ 5 మనకు చాలా ఈజీగా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనం డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే ఇది మనకి ఈ విధంగా డౌన్లోడ్ ఆప్షన్ మన విండో ఓపెన్ అవుతుంది కదా. పాపప్ విండోలో జియోజిబ్రా విండోస్ ఇన్స్టాలర్ 5.0.592.0 అనేది ఈ అప్లికేషన్ చేసుకొని దాన్ని డబల్ క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది ఇది. దీన్ని డబల్ క్లిక్ చేస్తే మనకు మన కంప్యూటర్లో జియోజిబ్రా అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. ఇది జియోజిబ్రాని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనే దానికి గెటింగ్ స్టార్టెడ్ విత్ జియోజిబ్రా. ఫస్ట్ ఇంతకుముందు నేను చెప్పిందే ఓపెన్ బ్రౌజర్, గూగుల్ కానీ, సఫారీ కానీ, ఫైర్ఫాక్స్ ఏవైనా సరే మనం ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసి geozebra.org అని సెర్చ్ ఇంజన్ లో టైప్ చేయాలి. దాని తర్వాత కనిపిస్తుంది. ఏ విధంగా అంటే ఈ విధంగా కనిపిస్తుంది మనకు డౌన్లోడ్ లింక్. పాత సిస్టమ్ లో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది, కొత్త సిస్టమ్ లో అయితే లేటెస్ట్ దాంట్లో అయితే ఇంతకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మన క్లాసిక్ 5 దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 6 చేసుకుంటే మనకు ఇన్పుట్ బార్ మనకు డైరెక్ట్ గా టూల్ బార్ కాకుండా ఇన్పుట్ బార్ లో మనం ఎక్కువ చూసుకోవాల్సిన కనిపిస్తుంది. కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. క్లాసిక్ 5 అలవాటు చేసుకున్న తర్వాతనే క్లాసిక్ 6 ని అలవాటు చేసుకోవడండి. ఇది మనకు జియోజిబ్రాని స్టార్ట్ చేసే విధానం. ఇంకా జియోజిబ్రా అనేది ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే, ఒకవేళ మీ దగ్గర గాన మీ సిస్టమ్ లో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే ఆ జియోజిబ్రా ఎక్కడ ఉంటుంది అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఉబుంటు కూడా జియోజిబ్రా మాదిరిగానే ఫ్రీ ఓపెన్ సోర్స్ ఇది ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ ఒకవేళ మన ల్యాప్టాప్ లో కానీ, కంప్యూటర్ లో కానీ మనం ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ అప్లికేషన్స్ అనేది మనకు కనిపిస్తుంటుంది. అప్లికేషన్స్ క్లిక్ చేస్తే ఎడ్యుకేషన్ అనేది కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ క్లిక్ చేస్తే జియోజిబ్రా. ఒక్కసారి మనం ఆ విండో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది మన ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క విండో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లికేషన్స్ అని కనిపిస్తున్నాయి చూడండి. అప్లికేషన్స్ ప్లేసెస్. ఈ అప్లికేషన్స్ క్లిక్ చేసి ఇక్కడ యాక్సెసరీస్, ఎడ్యుకేషన్, గేమ్స్ ఈ విధంగా మనకు కనిపిస్తుంటాయి. మనకు ఎడ్యుకేషన్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ మనకు జియోజిబ్రా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ జియోజిబ్రా అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు జియోజిబ్రా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. జియోజిబ్రా ఓపెన్ అయింది, మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. దాన్ని ఎట్లా ఉపయోగించాలి ఒకసారి చూద్దాం. ఆఫ్టర్ ఓపెనింగ్ జియోజిబ్రా వర్క్ షీట్ will automatically ఓపెన్. ఏ విధంగా? ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొన్నిసార్లు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చెక్ బాక్స్ కూడా యాక్సెస్ కనిపిస్తుంటాయి, చెక్ బాక్సెస్. ఇది విండోస్ జియోజిబ్రా యొక్క విండో. ఆ విండోలో మనకు ఫస్ట్ పైన జియోజిబ్రా అని టైటిల్ కనిపిస్తుంది కదా, దాని కింద ఇక్కడ ఫైల్, ఎడిట్, వ్యూ, అవన్నీ కనిపిస్తున్నాయి. వాటినే మనం ఏమంటామంటే మెనూ బార్ అంటాం. ఇవి మెనూస్, ఫైల్ మెనూ, వ్యూ మెనూ. ఇవి ఈ మెనూ బార్ మనకు ఇక్కడ ఈ బాక్స్ లో ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ కనిపిస్తున్నాయి. వీటిని మనం జియోజిబ్రా టూల్స్ అంటాం. ఇక్కడ ఇవి టూల్స్. ఈ టూల్స్ ని ఉపయోగించే కన్స్ట్రక్ట్ చేస్తుంటాం అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టూల్స్, ఈ టూల్స్ ని ఉపయోగించి ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. వీటిని జియోజిబ్రా టూల్స్ అంటాం. ఈ జియోజిబ్రా టూల్స్ ని మనం మార్చుకోవచ్చు కూడా. దాన్ని చూద్దాం తర్వాత ఏ విధంగా అనేది. మరి జియోజిబ్రా టూల్స్ అనుకున్నాం, ఇక్కడ మెనూస్ అనుకుంటున్నాం. దాంట్లో మిగతా ఇంకా ఏమన్నా కనిపిస్తున్నాయా మీకు? బాగా గమనిస్తే మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే, ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది, ఇక్కడ పైన ఆల్జీబ్రా అని కనిపిస్తుంది, ఇక్కడ సెకండ్ ఇంకొక బాక్స్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రాఫిక్స్ అని కనిపిస్తుంది. అంటే ఏం తెలుసుకోవచ్చు,
ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది చూడండి, ఇన్పుట్ అనేది. ఇది ఆల్జీబ్రా అని ఇక్కడ కనిపించింది కదా, అంటే ఆల్జీబ్రా వ్యూ అంటాం. ఈ విధంగా ఉండేదని ఆల్జీబ్రా వ్యూ. మనం ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేసినా కూడా, అంటే ఈ జియోజిబ్రా టూల్స్ అనుకున్నాం కదా, ఈ టూల్స్ ని ఉపయోగించి ఇక్కడ ఏ కన్స్ట్రక్షన్ చేసినా మనకు ఆల్జీబ్రా వ్యూలో కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఎందుకు అంటే దీని నుంచి ఏం ఉపయోగము అనేది మనం ముందు ముందు తెలుసుకుంటాం. ఇది ఆల్జీబ్రా వ్యూ. నెక్స్ట్ ఇక్కడ ఆల్జీబ్రా ఫ్రీ ఆబ్జెక్ట్స్, డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అని రెండు లేబుల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫ్రీ ఆబ్జెక్ట్స్, ఇంకొకటి డిపెండెంట్ ఆబ్జెక్ట్స్. ఫ్రీ ఆబ్జెక్ట్, డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఆబ్జెక్ట్స్ ఆల్జీబ్రాయిక్ వ్యూలో ఆబ్జెక్ట్స్ కనిపించినాయి. ఫ్రీ ఆబ్జెక్ట్స్ ఇవి డార్క్ బ్లూలో ఉంటాయి. ఇవి ఈ డార్క్ బ్లూలో ఉండే ఈ ఫ్రీ ఆబ్జెక్ట్స్ ను, అంటే ఏదైనా మనము ఒక డ్రాయింగ్ లో మనం ఏదైనా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు అది డార్క్ బ్లూలో ఆల్జీబ్రాయిక్ వ్యూలో కనిపించింది అంటే దాన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు, ఎనీవేర్, ఎక్కడికైనా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూద్దాం మనం అది ఏ విధంగా అనేది. ఇది ఫ్రీ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం. ఈ డిపెండెంట్ ఆబ్జెక్ట్స్ లో రెండు రకాలు ఉన్నాయి, సెమీ డిపెండెంట్, డిపెండెంట్. సెమీ డిపెండెంట్ అనేది లైట్ బ్లూలో ఉంటుంది. ఇది దీనిలాగా ఎక్కడికంటే ఎక్కడికి మనము డ్రాగ్ చేయడానికి లేదు, ఒక నిర్దిష్ట వేలో మాత్రమే మనం చేస్తాం. అంటే దీన్ని క్లిక్ అండ్ డ్రాగ్ దెమ్ విత్ ఇన్ దేర్ పేరెంట్ ఆబ్జెక్ట్. ఈ పేరెంట్ ఆబ్జెక్ట్ కు దానికి అనుబంధంగానే ఉంటుంది, కొంత మాత్రమే దాన్ని మనం మూవ్ చేయొచ్చు. ఆ మూవింగ్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. నెక్స్ట్ చివరిది డిపెండెంట్ ఆబ్జెక్ట్. ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది, అంటే మనం డ్రాగ్ చేయలేము, అది ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది, దాన్ని ఏమి మనం చేయడానికి ఇవి ఆల్జీబ్రాయిక్ వ్యూలో కనిపించే ఫ్రీ ఆబ్జెక్ట్స్, డిపెండెంట్ ఆబ్జెక్ట్స్. ఇంకొకటి మనకు ఇక్కడ ఇంకొక బాక్స్ కనిపిస్తుంది, ఇక్కడ గ్రాఫిక్స్ అంటున్నాం. అంటే ఇది గ్రాఫిక్స్ వ్యూ. వ్యూ అంటే చూడడం, గ్రాఫిక్స్ వ్యూ అన్నమాట. ఇక్కడ ఇది ఏది కనిపించకున్నా, ఇది గ్రాఫిక్స్ వ్యూ కనిపించకున్నా, ఆల్జీబ్రాయిక్ వ్యూ కనిపించలేదు అంటే ఒక్కొక్కసారి మర్చిపోయి ఇక్కడ చూడండి ఇంటూ మార్క్ ఉంటుంది, ఇంటూ మార్క్ కనిపిస్తుంటుంది మీకు. ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంటుంది. అదే విధంగా ఈ గ్రాఫిక్స్ వ్యూలో కూడా ఇక్కడ ఇంటూ మార్క్ కనిపిస్తుంది. మర్చిపోయి ఒకవేళ మనం దాన్ని క్లిక్ చేస్తే అది ఈ గ్రాఫిక్స్ వ్యూ అని కనిపించకుండా పోతుంది. మరి ఇట్లా అంటే మనం ఇక్కడ వ్యూలోకి వెళ్ళి దాని గ్రాఫిక్స్ వ్యూ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ మనకు ఫస్ట్ వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినాం అన్నమాట. ఇది గ్రాఫిక్స్ వ్యూ. ఈ గ్రాఫిక్స్ వ్యూకే డ్రాయింగ్ ప్యాడ్ అని ఇంకొక పేరు ఉంటుంది. మనం డ్రా చేస్తున్నాం కాబట్టి డ్రాయింగ్ ప్యాడ్ అంటాం. నెక్స్ట్ కింద ఒకటి కనిపిస్తుంది చూడండి, ఇది ఇన్పుట్ బార్. ఇన్పుట్ బార్ లో ఆల్జీబ్రా కమాండ్స్ మరియు ఫంక్షన్స్ లను డైరెక్ట్ గా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మనం ఇక్కడ ఏదన్నా ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ మనం ప్లాట్ చేయాలి, అక్కడ ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే దాన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇన్పుట్ బార్ లో మనం టైప్ చేసి ఎంటర్ చేస్తే కూడా మనకు పాయింట్ వస్తుంది. దాని గుణంగా మనం ఈరోజు నేర్చుకుందాం. ఇది ఇన్పుట్ బార్ గురించి. ఇన్పుట్ బార్ అంటాం దాన్ని. ఇంతవరకు మనం నేర్చుకున్నాయి మెనూ బార్, టూల్ బార్, ఆల్జీబ్రాయిక్ వ్యూ, ఇన్పుట్ బార్. ఇవి ఇంతవరకు మనం ఓవరాల్ గా విండోలో జియోజిబ్రా విండో ఓపెన్ చేస్తే మనకు కనిపించేవి ఇవి అనమాట. ఇవి మనం ఫస్ట్ నేర్చుకున్నాం. దాని తర్వాత జియోజిబ్రా టూల్స్ మనకు ముఖ్యంగా అవసరమైనవి. జియోజిబ్రాలో జియోజిబ్రా టూల్స్. ఈ జియోజిబ్రా టూల్స్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తుంటుంది. ఈ జియోజిబ్రా టూల్స్ మనకు అవగాహన లేకపోతే ఆ డ్రాయింగ్ ప్యాడ్ లో ఏమి డ్రా చేయలేమన్నమాట. ఈ జియోజిబ్రా టూల్స్ లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేర్లు ఏంటంటే ఇక్కడ ఉండేది మూవ్ టూల్ అంటాం, నెక్స్ట్ పాయింట్ టూల్ అంటాం, లైన్ టూల్, పాలిగాన్ టూల్. ఈ విధంగా ఇక్కడ ఇవన్నిటిని కూడా టూల్స్ కు మనకు రకరకాల పేర్లతో పిలుచుకుంటున్నాం అన్నమాట. ఈ ఒక్కొక్క టూల్లో మళ్ళీ కొన్ని సబ్ టూల్స్ ఉంటాయి. దాన్ని ఏమేమి ఉంటాయో ఒక్కసారి చూద్దాం. మోర్ టూల్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో. ఇప్పుడు దీంట్లో
పాయింట్ టూల్ ని క్లిక్ చేస్తే ఎక్కడ క్లిక్ చేయాలి అంటే మనం దేన్నైతే క్లిక్ చేస్తామో, ఏ టూల్ అయితే క్లిక్ చేస్తామో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వేరేవేవి బ్లూ కలర్ లో లేవు. బ్లూ కలర్ లోకి వచ్చిన తర్వాత ప్రతి టూల్ లో కూడా రైట్ సైడ్ బ్లాక్ ట్రయాంగిల్ కనిపిస్తుంది. ఈ బ్లాక్ ట్రయాంగిల్ ని క్లిక్ చేస్తే ఈ సబ్ అంటే మోర్ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ పాయింట్ టూల్ లో పాయింట్ టూల్ ఉంటుంది, పాయింట్ ఆన్ ఆబ్జెక్ట్ టూల్. ఒక్కొక్కసారి మనం పాయింట్ టూల్ అంటే ఒకవేళ పాయింట్ ని మనం ఎక్కడైనా ప్లాట్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఒక ఆబ్జెక్ట్ పైననే క్లిక్ చేయాలి అంటే ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ పైన మనం ఒక పాయింట్ ని పెట్టదలుచుకుంటే ఈ టూల్ ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పాయింట్ టూల్ తీసుకుంటే ఒకవేళ మనం కరెక్ట్ గా మనం ప్లాట్ చేయలేము, కాబట్టి ఆబ్జెక్ట్ టూల్ పైన మనం పాయింట్ చేయాలంటే ఈ టూల్ తీసుకోవాలి. అట్లనే ఇంటర్సెక్టింగ్ టూల్ ఉంటుంది. ఏ రెండైనా మనకు రేఖలు కానీ లేదు ఏదైనా సరే ఇంటర్సెక్ట్ చేసుకుంటే ఈ టూల్ ని తీసుకొని రెండు ఆబ్జెక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇంటర్సెక్టింగ్ పాయింట్. అట్లనే మిడ్ పాయింట్, ఈ అటాచ్ అండ్ డిటాచ్ పాయింట్స్ టూల్స్ ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కటి ఈ దాంట్లో కనిపించే సబ్ టూల్స్ అన్నమాట. ఇవి మనం కొన్ని మాత్రమే ఈ రోజు నేర్చుకుంటాం, మిగతా అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇంకొక కొన్ని చూద్దాం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే పర్పెండిక్యులర్ లైన్, ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ బైసెక్టర్, యాంగిల్ బైసెక్టర్, టాంజెంట్స్ ఈ విధంగా సబ్ టూల్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. ఒకవేళ ఈ సర్కిల్ ని క్లిక్ చేస్తే సర్కిల్ విత్ సెంటర్ త్రూ పాయింట్ టూల్. మనం సర్కిల్ ని గీయాలంటే సెంటర్ కావాలి కదా, ఆ సెంటర్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సర్కిల్ ని గీయడానికి అవకాశం ఉంది ఈ టూల్. లేదు మనకు సెంటర్ తో పాటు రేడియస్ ఉంటే సర్కిల్ ని ఏ విధంగా, కంపాస్ టూల్. సర్కిల్ ని 3 పాయింట్లని జాయింట్ చేస్తూ ఏ విధంగా గీయాలి, సెమీ సర్కిల్ ని 2 పాయింట్స్ తో గీయాలి. సర్క్యులర్ ఆర్క్ టూల్, సర్కిల్ ఆర్క్ టూల్, ఈ విధంగా మనకు సబ్ టూల్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ ఇంకా ముఖ్యమైనది మనకు ఇక్కడ కనిపి అంటే ఇది ఎందుకు ముఖ్యమైనది అని చెప్తున్నాము అంటే పిల్లలు కొద్దిగా అట్రాక్టింగ్ గా ఫీల్ అవుతుంటారు అనమాట. ఇది ఎందుకంటే ఇది యానిమేటెడ్ అనమాట. స్లైడర్ టూల్ అంటున్నాం దీన్ని. ఈ A=02 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీన్ని స్లైడర్ టూల్ అంటాం. ఈ స్లైడర్ టూల్ ద్వారా యానిమేట్ చేస్తుంటాం. ఒక ఆబ్జెక్ట్ ని యానిమేట్ చేయొచ్చు, ఒక సర్కిల్ ని యానిమేట్ చేయొచ్చు. ఆ విధంగా యానిమేట్ చేయడానికి ఉపయోగిస్తాం. యానిమేషన్ అంటేనే పిల్లలకు చాలా ఇష్టం, కాబట్టి ఈ స్లైడర్ టూల్ అది. ఇంకొకటి చెక్ బాక్స్ టూల్, బటన్ టూల్, ఇన్పుట్ బాక్స్ టూల్, ఇవి ఈ దాంట్లో కనిపిస్తున్నాయి. ఇవి మోర్ టూల్స్, టూల్స్ లో ఎక్స్ట్రా టూల్స్. మరి ఈ రోజు మనం ఏం నేర్చుకుంటాం, మిగతా వాళ్ళ ఎట్లా అంటే ఇవి నేర్చుకుంటాం. ఒక్కొక్క నేను చూపిస్తున్నా చూడండి. పాయింట్ టూల్ నుంచి ప్లాట్ పాయింట్స్ ఆన్ ఆబ్జెక్ట్స్, షో ఆబ్జెక్ట్స్, హైడ్ ఆబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటాం. లైన్ టూల్ నుంచి డ్రా సెగ్మెంట్స్, లైన్స్, ఇంకా కొన్ని మనం వేరే విధంగా నేర్చుకోవడానికి మనం ఈరోజు ప్రయత్నం చేయవచ్చు, ఎందుకంటే మనకు టైం ఉంది కాబట్టి. నెక్స్ట్ పర్పెండిక్యులర్ లైన్ ద్వారా, నెక్స్ట్ పాలిగాన్ టూల్ ద్వారా, యాంగిల్ టూల్ ద్వారా ఈ టూల్స్ ని, సర్కిల్ విత్ సెంటర్ త్రూ పాయింట్ ద్వారా ఈ 2 టూల్స్ ని, స్లైడర్ టూల్ ద్వారా మనకు చాలా అంటే పిల్లలకు అవసరమైన టూల్ ఇది. దీని నుంచి ఈ సెగ్మెంట్ ని గివెన్ లెంత్ తో ఏ విధంగా చేస్తాము అనేది, అండ్ యాంగిల్ ఆఫ్ ఏ గివెన్ సైజ్, ఏ సర్కిల్ విత్ గివెన్ రేడియస్ ని ఈరోజు నేర్చుకుంటాం. ఇవి మనం ఈరోజు నేర్చుకునే అంశాలు. వీటిని బాగా మనకు అవగాహన కలిగితే మిగతా టూల్స్ మీ అంతకు మీరే నేర్చుకుంటాం. అక్కడ ఏం లేదు, మనం క్లిక్ చేస్తేనే కనిపిస్తుంటుంది అన్నమాట. మరియు ఒక ఫైల్ ని ఓపెన్ చేసిన తర్వాత కొత్త ఫైల్ ని ఓపెన్ చేయాలనుకుంటే మనకు 2 అవకాశాలు ఉంటాయి, 2 వేస్ ఉంటాయి. మనకు ఫైల్ పైన క్లిక్ చేస్తే న్యూ విండో అనేది ఒకటి కనిపిస్తుంది, దాన్ని Ctrl+N మన షార్ట్ కట్. ఇది ఆ పాత ఫైల్ ని క్లోజ్ చేయకుండా కొత్త ఫైల్ కూడా ఓపెన్ అవుతుంటుంది అనమాట. ఓపెన్స్ ఎ న్యూ ఫైల్ వితౌట్ క్లోజింగ్ కరెంట్ ఫైల్. ఇంకొకటి న్యూ అని కనిపిస్తుంది. ఒకటేమో ఫైల్ అనే మెనూలో క్లిక్ చేస్తే ఒకటి న్యూ విండో కనిపిస్తుంటుంది, న్యూ అని కనిపిస్తుంది. న్యూ విండో పైన క్లిక్ చేస్తే పాత ఫైల్ ఉంటుంది, కొత్త ఫైల్ కూడా ఓపెన్ అవుతుంది. న్యూ ని క్లిక్ చేస్తే పాత ఫైల్ వెళ్ళిపోతుంది, ఒక కొత్త ఫైల్ మాత్రమే మిగులుతుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి, ఫైల్ మెనూని క్లిక్ చేస్తే న్యూ విండో, న్యూ
ఇక్కడ 2 కనిపిస్తున్నాయి చూడండి. న్యూ విండో క్లిక్ చేస్తే ఒకవేళ మనకు పాత ఫైల్తో పాటు కొత్త ఫైల్ అంటే 2 ఫైల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. లేదు నేను న్యూ విండో కాదు, పాత ఫైల్ నాకు అవసరం లేదు, అది వెళ్ళిపోవాలి అంటే న్యూని క్లిక్ చేస్తాం. న్యూని క్లిక్ చేస్తే ఓన్లీ కొత్త ఫైల్ మాత్రమే ఉంటుంది, పాత ఫైల్ క్లోజ్ అయిపోతుంది. అది సేవ్ చేయాలన్నా వద్దా అని అడుగుతుంది. మనకు సేవ్ కావాలంటే లేకపోతే లేదు. ఇది న్యూ విండో. మరి టెక్నిక్స్ అండ్ టూల్స్ ఇన్ దిస్ వర్క్ షాప్ ఒక్కసారి ఆ టూల్స్ ని ఏ విధంగా ఉపయోగించాలి అనేది అంశాలు. కాబట్టి చూడండి, ఇది జియోజిబ్రా. ఇక్కడ ఆల్జిబ్రాయిక్ వ్యూ, గ్రాఫిక్స్ వ్యూ. మనకు ఈ గ్రాఫిక్స్ వ్యూలో ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కనిపిస్తున్నాయి. ఎక్స్ యాక్సిస్ కనిపిస్తుంది, వై యాక్సిస్ కనిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ లో మనకు చెక్ బాక్స్ లాగా ఒక గ్రాఫ్ కనిపిస్తుంది. ఇది నాకు వద్దు అనుకుంటే సారీ, ఈ గ్రాఫిక్స్ వ్యూలో ఇది నాకు ఈ కలర్ బాగాలేదు, మార్చుకోవాలనుకుంటున్నా అనుకుంటే లేదు, ఈ గ్రాఫ్ అనేది మనకు కనిపించకూడదు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ నేను నా యారో మార్క్ తీసుకొని పోయి ఇక్కడ మౌస్ తో పెట్టినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, షో ఆర్ హైడ్ ద గ్రిడ్. గ్రిడ్ ని షో చేయాలన్నా హైడ్ చేయాలని. దీన్ని ఆల్రెడీ ఇట్లా ఉంది, దీనిపైన క్లిక్ చేస్తే హైడ్ అయిపోయింది. మళ్ళీ దీనిపైన క్లిక్ చేస్తే వచ్చేసి. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ షో ఆర్ హైడ్ ద యాక్సిస్ అంటుంది. చూడండి ఈజీగా మనకు తెలిసిపోతుంటుంది అనమాట. అందుకే నేను చెప్పిన ఈ టూల్స్ కూడా మీరు ఇక్కడ పెట్టినప్పుడే మనకు అది ఏమేమి చేయాలనేది చెప్తుంది. మనం ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే యాక్సిస్ కనిపించకుండా పోయింది. ఈ విధంగా ఇది ఉంటుంది. మరి వైట్ కలర్ ఉంది, నాకు వైట్ కలర్ వద్దు, కలర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ నేను దీనిపైన రైట్ క్లిక్ ఇచ్చి గ్రాఫిక్స్ కనిపిస్తుంది, గ్రాఫిక్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఎన్నో అంటే రకరకాలుగా కనిపిస్తుంది చూడండి. ఇన్పుట్ బార్ ఏ విధంగా ఉంది, స్లైడర్ బార్ ఏ విధంగా ఉంది అని మనం ఒక్కొక్కటి క్లిక్ చేసుకుంటూ వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు. ఏం లేదు, నేర్చుకోవాలి అంటే అన్ని క్లిక్ చేయాలంతే. అన్ని క్లిక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మనకు తెలిసిపోతుంటుంది. నేర్చుకోవడంగా ఇదే చూపిస్తుంటుంది అన్ని. ఇక్కడ కలర్ కనిపిస్తుంది, లైన్ స్టైల్. లైన్ స్టైల్లో కలర్ మన ఇష్టం వచ్చిన కలర్ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ పెడితే ఓకే మారిపోయింది. ఆ గ్రిడ్ అనేది మొత్తం కలర్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఈ డిస్టెన్స్ ఎక్స్ 1:1 అంటే 1:1 లో ఉంటుంది. లేదు నాకు డిస్టెన్స్ నాకు ఇక్కడ 1 కాకుండా 5 అని టైప్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ గమనించండి మీకు తేడా వచ్చేస్తుంది. అప్పుడు మనం 1 పెట్టుకుంటాం. మనకు కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. గ్రిడ్ ను ఇక్కడ కూడా కనిపిస్తుంటుంది మనకు బేసిక్స్. ఈ బేసిక్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అని కనిపిస్తుంది చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్ లో వైట్ ఆటోమేటిక్ గా ఉంటుంది. నేను వైట్ వద్దు, నాకు ఏదో బ్లూ కలర్ కావాలి లేదా ఎల్లో కలర్ కావాలి, ఎల్లో ఇష్యూ. ఎందుకు అంటే ప్రతిసారి వైట్ చేస్తూ ఉంటే పిల్లలకు కొంచెం బోర్ వస్తుంది కాబట్టి మనం కొంచెం చేంజింగ్ కనిపించాలన్నమాట. కాబట్టి ఇది మనకు మన కలర్ లో మంచి అవకాశంగా మనం భావించవచ్చు. నెక్స్ట్ షో మౌస్ కోఆర్డినేట్స్. కోఆర్డినేట్స్ ఇది క్లిక్ చేస్తే మన మౌస్ తీసుకొని వెళ్ళినప్పుడు కోఆర్డినేట్స్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ విధంగా కావాలనుకుంటే మనం ఇది క్లిక్ చేయాలన్నమాట. లేదు నాకు వద్దు అనుకుంటే ఇక్కడ ఏం కనిపించదు. ఇది అన్క్లిక్ చేస్తే ఇక్కడ ఏం కనిపించదు. నా మౌస్ కు కోఆర్డినేట్స్ కనిపించలేవు. ఒకవేళ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. నేను ఇక్కడ పాయింట్ ప్లాట్ చేయాలనుకుంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే పాయింట్ ప్లాట్ అయిపోతుంది. ఇది మనకు ప్రాపర్టీస్ లో ఉంటాయి. ఈ ప్రిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, ప్రిఫరెన్సెస్ లేఅవుట్ అని. ఒక్కొక్క దానికి సపరేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. నాకు షో ఇన్పుట్ బార్ లో ఇది పైన ఉండాలన్నా కింద ఉండాలన్నా అనేది విధంగా నాకు ఇక్కడ కనిపిస్తుంది కింద. లేదు నాకు పైన కనిపించాలంటే ఇన్పుట్ బార్ పైన వచ్చేసి
మనకు ఇవి ఇక్కడ ఉంటే కొంచెం కాస్త అంత మంచిగా బాగాలేకుంటది కాబట్టి కింద అంటే ఇక్కడికి వచ్చేసింది ఇన్పుట్ బార్. ఇక్కడ టూల్స్ సేమ్ అదే విధంగా టూల్స్ కూడా ఇక్కడ ఉండొద్దు, నాకు టూల్స్ కింద ఉండాలి లేదా సైడ్ లో ఉండాలి, ఇక్కడ సైడ్ లో ఉండాలి అంటే మన ఇష్టం. వ్యూ ఏ విధంగా ఉంటుంది, టైటిల్ బార్ కనిపించాలి, టైటిల్ బార్ వద్దు అనుకుంటే టైటిల్ బార్ వెళ్ళిపోయింది, టైటిల్ బార్ కావాలంటే టైటిల్ బార్ వచ్చేసి ఈ విధంగా మనకు ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాపర్టీస్ ని మనం రకరకాలుగా మార్చుకోవడానికి మన ఇష్టం, మనకు అనుకున్నాం. ఇది మన గ్రాఫిక్స్ వ్యూలో ఉండే అవకాశాలు.